గుడ్ మార్నింగ్ అండ్ ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృపను బట్టి మరొక దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందు మనము ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనము ముందుకెళ్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా నీతికి ఆధారమగు ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన దేవానికి స్తోత్రం కలుగునుగాక. అవును తండ్రి, ఈ లోకంలో ఎవరూ ప్రేమించలేనంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు. ఎవరు ఇష్టపడలేనంతగా మీరు మమ్మల్ని ఇష్టపడ్డారు ప్రభువా. అవును, ఈ లోకం మమ్మల్ని ద్వేషించి ఉన్నది ప్రభువు. అయినను మీరు విడవక మమ్మల్ని కాచినందుకు స్తోత్రములు. గత రాత్రి అంతా మంచి నిద్రనిచ్చి మెలకునిచ్చి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చి నూతన దినంలోనికి అడుగు పెట్టించావు కృప. అది మీ కృపయే. ఇదిగో నా తండ్రి, ఈ దిన ఆశీర్వాదాలతో మమ్మల్ని దీవించమని, ఈ దిన వాక్య భాగం చేత కూడా మమ్మల్ని హెచ్చరించి బుద్ధి చెప్పి ముందుకు నడిపించమని సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే సమర్పించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది దేవుని సంఘమా, మరి మరొకసారి ఈ రీతిగా దేవుని సన్నిధిలో వాక్య భాగాన్ని వినడము, బోధించడము దేవుడు మనకిచ్చిన ధన్యత. మరి ఈ యొక్క లేఖన భాగాలను వింటున్నటువంటి ప్రతి ఒక్క దేవుని పిల్లలకు నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ఛానల్ డైరెక్టర్ అయినటువంటి మన జాన్ బాబు కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అతను నన్ను ప్రేమించి ఈ యొక్క అవకాశము ఈ యొక్క ఛానల్లో బోధించడానికి ఇచ్చినందుకు అతని కుటుంబాన్ని దేవుడు దీవించునుగా కానీ నా మనసారా కోరుకుంటున్నాను. మంచిది, లేఖన భాగాల్లోకి వెళ్దాం. దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా తెలియచేయబడినటువంటి ఒక వాక్యాన్ని ఈరోజు మరి మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ప్రార్థన నేర్పించారు. అది ప్రభువు నేర్పిన ప్రార్థన అంటాం, లార్డ్స్ ప్రేయర్. అందులో నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రార్థన మాటలన్నింటిని కూడా ధ్యానిస్తున్నప్పుడు నన్ను చాలా వరకు శోధింప చేయబడడం అనే విషయాన్ని చాలా వరకు దేవుడు నన్ను హెచ్చరిస్తూ, ఆ హెచ్చరించినటువంటి మాటల్ని కొంతమందికి తెలియచేయాలనేటువంటి విషయాన్ని పదే పదే ప్రేరేపిస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు మనము ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఒక వాక్యాన్ని, ఒక సెంటెన్స్ని ధ్యానించుకోబోతున్నాం. అదేంటంటే, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము అనేటువంటి మాట. దేవుని ప్రియ సంఘమా, యేసుక్రీస్తు ప్రభుల వారు మన మీద ఎంత ప్రేమ ఉంటే ఈ మాటను మనకు బోధించారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. దాని సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే శోధింపబడము అనేదే గొప్ప సాతాను యొక్క ఆయుధం. సాతాను మన మీద ఎప్పుడు దాడి చేసినా కానీ శోధించాలి అనేటువంటి విధంగానే దాడి చేస్తూ ఉంటాడు. అందుకే మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, యేసయ్య ఈ లోకాన్ని వదిలిపెట్టి పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు తన శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. 17వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసినటువంటి విషయము మనకు అందరికీ తెలుసు. అయితే అందులో 15వ వచనము ఒకసారి మీ కొరకు నేను చదువుతాను, చూడండి. నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. చూసారా, దేవుడు మనకు నేర్పినటువంటి ప్రార్థనలో ఆయన కూడా ప్రార్థించి వెళ్ళాడు ఆ విషయాన్ని. అంటే అంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి శోధింపబడము, దాని నుండి విడిపించబడ్డం అనేది ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంటే
దేవుడు మనకు బోధించి తర్వాత ఆయన కూడా ప్రార్థించి పరలోక రాజ్యానికి ఎక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. అంటే మనము అనునిత్యము ప్రతిరోజు కూడా ఈ సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ సంగతి అంటే ఉదయాన్నే లేచిన వెంటనే, మన పడకలో నుండి పైకి లేచిన వెంటనే ప్రార్థించాల్సిన మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే యేసయ్య నేర్పినటువంటి ఈ మాట, యేసయ్య మన కొరకు ప్రార్థించినటువంటి ఈ మాట, దుష్టుని నుండి కాపాడుమని ప్రార్థించాడు. చూసారా? అంటే దుష్టుడు మన మీద 24 గంటలు ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు నశింపచేస్తామా, నాశనానికి నడిపిస్తామా, ప్రజల్లో అల్లకొల్లాలం సృష్టిస్తామా, తమ సృష్టికర్త అయినటువంటి సృష్టికర్త మీదకే ఈ ప్రజల్ని ఎప్పుడు రెచ్చగొడదామా, రేపుదామా అనేటువంటి విధంగా కాసుకొని తిరుగుతూ ఉంటాడు. అందుకే యేసయ్య ప్రార్థన చేశాడు, వీరిని లోకములో నుండి తీసుకొని పొమ్మని నేను అడగట్లేదు. అంటే శ్రమలున్నాయి, కష్టాలున్నాయి, శోధకుడు ఉన్నాడు, వీని యుద్ధ నుండి మరి ప్రజలను రక్షించు ప్రభువా అంటే వాళ్ళని ఈ లోకంలో నుండి తీసుకెళ్ళడం కాదు, కానీ ఉన్న చోటనే వాళ్ళకు రక్షణ కలిగించు, ఉన్న చోటనే వాళ్ళకి విడుదల కలిగించు ప్రభువా అని దుష్టుల నుండి కాపాడమని ప్రార్థించాడు. ప్రియా సంఘమా, నీకు నీవుగా, నాకు నేనుగా, మనమందరం కూడా ఒకరికి ఒకరముగా దుష్టుల నుండి కాపుదల కొరకు ప్రార్థన చేసుకోవాలి. అవును, దుష్టుడు బహు కుయుక్తితో సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని మన మీద ప్రయోగించి వాడు నశింప చేయడానికి ప్రయత్నిస్తాడు, అవమాన పాలు చేస్తాడు, నిందల పాలు చేస్తాడు, మనకి సిగ్గు కలిగే రీతిగా ప్రవర్తింప చేస్తాడు. కనుక మన ప్రవర్తన అంతటిని కూడా దేవునికి సమర్పించాలి. సమర్పించడానికి ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా దుష్టుల నుండి నన్ను కాపాడు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అదేవిధంగా ఒక సంగతి మీకు అందరికీ తెలిసిన విషయము మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే ఒకరోజు దావీదు మహారాజు గారు మరి తన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనో లేకుంటే ఏ రీతిగానో సాతాను చేత శోధింపబడి ఒక విషయాన్ని జరిగిస్తాడు. అది మొదటి దినవృత్తాంతాల గ్రంథం. నేను మీ కొరకు చదువుతాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం నుంచి మనకు అందరికీ తెలిసినటువంటి మాట నేను మీకు చదువుతాను. ఎందుకంటే దావీదు మహారాజు ఎలా ఆ కార్యాన్ని చేపూనాడు అనేటువంటి విషయం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, చూసారా, దావీదు మహారాజుని సాతాను ప్రేరేపించాడు. అలా ప్రేరేపించడమును బట్టి దావీదు మహారాజు తన యొక్క సంపద అంతటిని కూడా, సైన్య సంపద కావచ్చు లేకుంటే తనకున్నటువంటి మొత్తం అంతటిని కూడా లెక్కించడానికి పూనుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఆ పని పూనుకున్న తర్వాత దేవుడు ఆ విషయంలో అతని యొక్క మరి హృదయాన్ని నొప్పించినట్లుగా, అంటే దేవుని హృదయాన్ని నొప్పించినట్లుగా అనిపించి దేవుడు అతనికి ఒక పనిష్మెంట్ ఇస్తాడు. ఆ పనిష్మెంట్లో దాదాపుగా ఇశ్రాయేలీలు 70,000 మంది చనిపోయారు. 70,000 మంది ఒక చిన్న ప్రేరేపణ ద్వారా, దావీదు మహారాజు అలా ప్రేరేపించబడడం వలన 70,000 మంది ఆ రోజు చనిపోయారు. దేవుని సంఘమా, అలా అందరూ చనిపోతూ ఉంటే మరి దేవుడు తానే సంతాపము నుండి పశ్చాత్తాపడి, అయ్యో నా ప్రజలు నశించిపోతున్నారే అని చెప్పేసి దూతకు ఇక చాలించు అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే ఆ దూత ఒర్నోను కలములో నిలబడి ఉంటాడు. అప్పుడు దావీదు మహారాజు ఇశ్రాయేలులందరూ కూడా లేచి చూస్తే అప్పుడు మరి ఆ యొక్క దేవదూత ఒర్నోను కలములో పెద్ద ఖడ్గం పట్టుకుని నిలబడి ఉండగా చూస్తాడు. వెంటనే, దేవా, గొర్రెల్లాంటి ఈ మనుషులను ఎందుకు చంపుతావు? నేను కదా తప్పు చేశాను, నన్ను శిక్షించు అని అంటాడు. అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నిశ్చయముగా ఖచ్చితంగా సాతాను ప్రేరేపిస్తాడు, శోధిస్తాడు. అందుకే దుష్టుల నుండి కాపాడబడాలి.
మన పిల్లలు, మన భర్త, మన భార్య, మన కుటుంబీకులు, మన సంఘస్థులు, ఈవెన్ సంఘ కాపరి కూడా, మనమందరం కూడా క్రైస్తవ పిల్లలుగా ఉన్నటువంటి మనమందరం కూడా దుష్టుని నుండి కాపాడబడాలి. కనుక ఈ విషయాన్ని మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యము చేయకుండా దుష్టుని నుండి కాపాడబడాలి. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్తలో మనకు అందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి అపవాది చేత శోధింపబడుటకు అరణ్యములోనికి కొనిపోబడ్డాడు అనే మాట కూడా మనం గమనిస్తాం. అంటే దేవుడు ప్రార్థన చేసుకోవడానికని అరణ్యానికి వెళ్ళింటే సాతాను మరి ఆయన్ని వెంబడించి ఆయన్ని శోధించినట్లుగా గమనిస్తూ ఉన్నాం. ఆయన 3 సార్లు శోధించబడ్డాడు, 3 ప్రశ్నల చేత శోధించబడ్డాడు. శోధించబడిన తర్వాత ఆయన గెలుపొందాడు, సాతాను గెలిచాడు. దేవి సంగమా, సాక్షాత్తు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే రక్షణార్థమై పరలోక రాజ్యాన్ని, వైభోగాన్ని ఆయన వదిలి వచ్చినటువంటి మహాగణుడును, పూజనీయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే శోధించబడ్డారు. అంటే నువ్వు నేను ఎంతటి వాళ్ళం ప్రియులారా? ఖచ్చితంగా